ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైరా స్పోర్ట్స్ మరియు కల్చరల్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, రాష్ట్ర హస్తకళా సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం క్రీడా, సాంస్కృతిక కళారంగాలకు పుట్టినలని అన్నారు. నేటి సమాజంలో సాంప్రదాయ కళారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. క్రీడలు, కళారంగాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా, కళారంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహకారంతో వైరా నియోజకవర్గ కేంద్రంలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ భవన నిర్మాణ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హామీ ఇచ్చారు. మంచి బిల్డింగ్ ఉంది, దాని కార్యక్రమాన్ని ఉపయోగించుకుందాం. దేనికి ఏది ఉపయోగపడుతుందో చెప్తే ఇది చేస్తే బాగుంటుందంటే మీతో ఎక్కడి దాటైనా ఏది చేయడానికి సిద్ధమని తెలియజేసుకుంటూ మీరు ఈ సభావేదికగా మీరు ఏ కోరుకొని పెట్టుకున్నారో, మీరు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టినారో, ఏది కావాలని ప్రభుత్వం పక్షాన్ని అడుగుతున్నారో అవన్నీ తెచ్చించే దాంట్లో ముందుంటా అని చెప్పి తెచ్చిస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం అందరం కూడా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, అటు ముఖ్యమంత్రి గారు ఏది కావాలంటే అది ఇస్తారు. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేదు. ఆ ప్రాంతానికి దుర్గారావుడు ఇంకేమో 50 ఏళ్ళు కాబట్టి మా రాజన్నోడు పనిచేయడానికి మా నర్సిరెడ్డి గారు అందరం కూడా కాకపోతే చేసిందే లేదు. కానీ ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మనకి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమం ఉంది. అలాగే మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా వైరాకి ఏం చేయాలనే తపంతో ఎప్పుడు నిరంతరం వైరా వచ్చి అడుగుతూ ఉంటారు. అన్న ఏంటన్నా వైరాకి ఏం చేయాలి, మనం ఎట్లా ఏంటని. వైరా ఎప్పుడూ మర్చిపోదు. వైరా కళాకారులకు, కళలకి పుట్టినట్టు. ఇలాంటి గొప్ప ఊర్లో పుట్టడం నిజంగా నా అదృష్టం.